ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఆ తాళి హుండీలో ఉన్న విషయం ఆద్యకి ఎలా తెలిసింది? ఎవరిదో ముడుపు పడితే దాన్ని బట్టి దొరికింది అని చెప్పింది కదా. అలా అని అది చెప్తుంది, కానీ దానికి తెలిసే ఆ హుండీ తెరిపించుంటుంది. దాని తెలివితేటలు నాకు తెలియవా? నాకు తెలుసు. అవునత్తయ్య, నాకు తెలుసు. మీ మాటలు విన్నాను కాబట్టే ఆ హుండీని తెరిపించి తాళిబొట్టు తీసుకొచ్చి కళ్యాణం ఆగకుండా పెద్దనాన్న గారి గౌరవం పోకుండా చేశాను. ఏంటత్తయ్య ఇది? చారు పెదనాన్న గౌరవం పోగొట్టాలని చూస్తుంటే, పెదనాన్నని అవమానించాలని చూస్తుంటే, సొంత చెల్లెలివై ఉండి తన చెంప పగలగొట్టకుండా ఎలా చూస్తూ ఊరుకున్నావు? ఏంటి చెంప పగలగొట్టేది? కొడితే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? ఊరుకోక ఏం చేస్తావు? నువ్వు చేసింది చిన్న తప్పు అనుకుంటున్నావా? అసలేమనుకుంటున్నావు చారు నీ గురించి? ఆ ఇంటి కోడలుగా ఇంటి గౌరవాన్ని ఎలా పెంచాలా అని ఆలోచించాల్సింది పోయి అందరి ముందు పెదనాన్న పరువు తీయాలని చూస్తావా? శ్రీను మౌనంగా ఉన్నాడన్నా, ఈరోజు నువ్వు ఆ ఇంట్లో ఉంటున్నావన్నా అందుకు కారణం పెదనాన్న. లేదంటే ఇష్టం లేని పెళ్లి చేశారు అని శ్రీను ఎప్పుడో నిన్ను ఆ ఇంటి నుంచి పంపించేసేవాడు. ఒక ఇంటికి కోడలుగా వెళ్ళడం అంటే మన వల్ల ఆ ఇంటికి మంచి పేరు రాకపోయినా పర్వాలేదు, చెడ్డ పేరు రాకూడదు. ఆ తాళి కనిపించకపోయింటే అందరిలో పెదనాన్న పరువు పోయిండేది. కూతురిలా నిన్ను ఆదరించినందుకు ఇదా నువ్వు చేసే పని? నా ఇష్టం. అయినా నువ్వెవరు నాకు చెప్పడానికి? షట్ అప్. నువ్వు కేవలం చారువై ఉంటే నా చెయ్యి ఆగేది కాదు. నువ్వు శ్రీమతి చారువి, శ్రీనుకి భార్యవి, ఆ ఇంటికి కోడలివి. అందుకే ఆగాల్సి వచ్చింది. చూడు చారు, నా విషయంలో నువ్వేం చేసినా భరించాను, నన్ను ఎన్నన్నా ఊరుకున్నాను. అలాగని పెద్దనాన్న విషయంలో కూడా తప్పుగా ప్రవర్తించావంటే చూస్తూ ఊరుకోను. మైండ్ ఇట్. కోడలంటే ఇష్టం ఉండాలత్తయ్య. ఇంటి పరువు తీయాలని చూసినా చూస్తూ ఊరుకునేంత కాదు. సొంత అన్నయ్యని అందరిలో అవమానించాలనుకున్నా భరించేద్ద కాదు. మీ కోడలికి కొంచెం పద్ధతులు నేర్పించండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.